వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఈ రోజు మాజీ కార్పొరేటర్ నెమలి సురేష్ 6వ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తమ్ముడు నెమలి రవి, కుమారులు నెమలి శ్రావణ్, నెమలి అనిల్, నెమలి సందీప్లు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర యూత్ క్లబ్ అడ్వైజర్ వీరస్వామి మాట్లాడుతూ నెమలి సురేష్ వారి సేవల్ని, ప్రజా మనోభావాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆలోచనలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నెమలి సురేష్ ప్రజా సేవలను గుర్తించి ఆయన కృషిని స్మరించుకున్నారు. రాజకీయంలో దిగిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈజీగా ఎటువంటి సమస్యనైనా ఆఫీసర్లని వాళ్ళతో బ్రతిమానుకుంటే తన సమస్యలని, ప్రజల సమస్యలని పరిశీలించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మన కుటుంబ సభ్యులు కూడా రేపు జరగబోయే సన్నివేశాల్లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు కూడా ముందుండి వంశం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆయన చేసినటువంటి మంచి పనులలో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, ఆనాటి వ్యక్తి. వాళ్ళు ఈరోజు కూడా రాజకీయ రంగంలో తిరుగుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సురేష్ అన్న గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన ఈ సూర్యచంద్ర యూత్ క్లబ్ పేరు మీద అందరి మీద బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆయన ఒకే ఒకటి కోరిక, దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలి, వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలి, అదేవిధంగా శ్రీరామనవమి కూడా మరి చాలా బ్రహ్మాండంగా జరపాలనే కోరికని మనం అందరం కూడా సహకరిస్తూ, వాళ్ళ కుటుంబానికి సహకరిస్తూ మనం అందరం అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన సురేష్ అన్న 6వ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.